వెల్కమ్ టు ఫోకస్ 9 టీవీ. మనం ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నాం. ఈరోజు మనతో పాటుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఎన్నికల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారనే విషయం మీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తెలియగానే పిఠాపురం ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో మునిగి తేలారు. పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో, అంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. మా పార్టీ శ్రేణులు కూడా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే దిశగా వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ 3 మండలాల్లో కూడా జనసేన పార్టీకి బాగా పనిచేస్తున్నారండి. ఖచ్చితంగా అండి. ఇక్కడ ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు, 2 టౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నారు. వెళ్ళినప్పుడు విశేషమైన స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా వీళ్ళందరూ, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉండటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం పట్ల విశేషమైన ప్రేమను కనబరచడం. ఇంతకుముందు 2019లోనే ఆయన్ని పోటీ చేయమని ఇక్కడ ప్రజలు కోరినా కూడా కొన్ని కారణాల వల్ల ఆయన పోటీ చేయడం కుదరలేదు ఇక్కడ. కానీ ఈ 2024లో ఆయన పోటీ చేస్తానని ప్రకటించిన దగ్గర నుంచి కూడా ప్రతి కుటుంబంలో మా అన్నయ్య పోటీ చేస్తూ ఉన్నాడు, మా తమ్ముడు పోటీ చేస్తూ ఉన్నాడు, మా అబ్బాయి పోటీ చేస్తూ ఉన్నాడు అనే విధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక రకమైన ఆనందకరమైన వాతావరణం ఖచ్చితంగా ఉంది. ప్రతి కార్యకర్త కూడా 100% పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ ఏ విధంగా అయితే తీసుకురావాలని అయితే 1000 పావులు కష్టపడతా ఉన్నారు సార్.